డోసు చాలేదేమో. కేసే కరెక్ట్. వదిలే అమ్మా, ఎవరి పాపం వాళ్ళకే తగులుతుంది. ఇలాంటి వాళ్ళకి పాప పుణ్యాలుండవు. మనం పాపం అనకూడదు. ఇదిగో బ్యాగ్, వెళ్ళు. చూడండి చూడండి, ఇంకా అది వాడి వంక ఎలా చూస్తూ వెళుతుందా. స్వర్ణ, ఆ పర్సిట్ పట్టరావే. ఇందులో పెట్టమ్మా. ఆ పర్సు రఘురాం వాడు ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు నాకు కొనిచ్చాడమ్మా. గుండెల్లో ఉన్నవాడు గుప్పెట్లో ఉండి ఎప్పుడూ నాకు కనిపిస్తూ ఉంటాడు. మంగా వదిలేయి, ముందు పూజ సంగతి చూడు. పూజారి గారు, ముందు పూజ మొదలు పెట్టండి. స్వర్ణ, ఆ పర్స్ తీసుకోమ్మా, ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వండి. मांगल्यदेवताभ्यो नमः। ध्यायामे आवाहयामे। అమ్మా, మాంగళ్య ధారణ కానివ్వండమ్మా. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగమల్లికగా.
వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుండండి. ఏమండి, మనం వెళదాం పదండి. ఏంటక్క? నేను వెళ్ళి అత్తయ్య గారిని చూసి అర్జెంట్గా వచ్చేస్తాను. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయి. సరే అక్క. సీత, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే రఘు. స్వర్ణ, నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. స్వామి, శారద అత్తయ్యకి ఏం కాకుండా చూడు. అలాగే మా అక్క ఏ ఇబ్బందుల్లో పడకుండా చూడు. ఏంటి, శారద గారికి ఎలా ఉంది? నన్ను బయటికి వెళ్తానని పర్మిషన్ అడిగారు. వెళ్ళడానికి వీల్లేదని చెప్పాను. కానీ నేను వద్దన్నా కూడా వినకుండా మాకు చెప్పకుండా బయటకు వెళ్ళొచ్చి బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు. అందుకే మీకు ఫోన్ చేశాను. వాట్? బ్లడ్ వామిటింగా? లెట్స్ సీ. ఓకే సార్. మేడం, డాక్టర్ గారు వస్తున్నారు. ఏంటండి, మీరు బయటకు వెళ్ళారా? అవును డాక్టర్. చూడండి, మీరు మాకు సహకరించకపోతే మేమెంత వైద్యం చేసినా వృధా అవుతుంది. వైద్యుడి మీద నమ్మకం సగం రోగం తగ్గిస్తుంది అంటారు. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. క్యాన్సర్ కంట్రోల్లోకి తెచ్చే బాధ్యత నాది. అత్తయ్య, మీరు పూజ దగ్గరికి వచ్చారు కదా? అవునమ్మా. ఎందుకు అత్తయ్య మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకుంటారు? కడుపు తీపి ప్రమాదాల గురించి, తన ప్రాణాల గురించి ఆలోచించదమ్మా. సీత గారు, మీ అత్తయ్య గారికి బ్లడ్ చాలా తక్కువగా ఉంది. బ్లడ్ అవసరం. నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు ట్రై చేయండి. అలాగే డాక్టర్. అత్తయ్య, నాకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్ పెడతాను. మీరు కంగారు పడకండి. నువ్వు నాతో సారీ చెప్పిస్తావా? సిచ్యువేషన్ అలాంటిది. నేను అలా ప్రవర్తించకపోతే వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళేది. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయాలని అలా బిహేవ్ చేసావు. లేదు, నిన్ను సేవ్ చేయడానికి అలా చేయాల్సి వచ్చింది. సారీ చెప్పించడం సేవ్ చేయడమా? చెప్పించకపోతే ఈ పాటికి సెల్లో ఉండేదానివి. ఏం పర్వాలేదు, మా భాగి బయటకు తీసుకొచ్చేది. నీ పరువు కోసం నా ప్రెస్టేజ్ తగ్గిస్తావా? మా పరువుతో పాటు నీ ప్రెస్టేజ్ గంగలో కలిసేది. రాణి, రఘురాం ఇద్దరు పోలీసులే అన్నారు. సీత వద్దనడం నీ లక్. లక్ అనుకోవడం లేదు, సాడ్గా ఫీల్ అవుతున్నాను. ఎంతైనా నీకు నా మీద ప్రేమ తగ్గింది. నాకు కాదు, నీకే తగ్గింది. అందుకే ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ రైజ్ చేసి నన్ను కార్నర్ చేయాలని చూస్తున్నావు. ఏ టాపిక్? ఎవరా ఫోను? అతనేగా. ఇప్పుడు చెప్పు, కట్ చేయదు, మాట్లాడు. హలో. హలో హారతి, నీ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివే కదా? అర్జెంటుగా నువ్వు సో స్టిల్ యు ఆర్ ఇన్ డౌట్. నీ మీద ప్రేమ తగ్గింది అంటే నేను ఇంకెవరినో ప్రేమిస్తున్నాననేగా దాని అర్థం. పద. ఎక్కడికి? నో మోర్ క్వశ్చన్స్. రా, అంతే. నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. కమాన్ రా. ఏంటి? ఎక్కడికంటే చెప్పవే. నా మీద నమ్మకం లేదా? నీ అపనమ్మకాలు, భ్రమలు, తప్పుడు ఆలోచనలు అన్నీ తొలగించి నిజం తెలిసేలా చేస్తాను. రా, అంతే. రా. ఏ నెగిటివ్ బ్లడ్ అర్జెంట్ అన్నారు. అవునండి. ఎవరిని కలవాలి? మీరు బ్లడ్ డోనరా? ఎస్.
1 మినిట్ కూర్చోండి. ఓకే. హాస్పిటల్ ఎందుకు తీసుకొచ్చావు? ఆపరేషన్ చేయించి నీ మెదడులో ఉన్న పిచ్చి పురుగులు తీయించడానికి. ఏంటి జోకా? నో, సీరియస్ గా చెప్తున్నాను. మనం చూసిందే నిజం, మనం అనుకునేదే నిజం, మనం విన్నదే నిజమని ముందు వెనక తెలుసుకోకుండా ఓ అంచనాకి వచ్చి అభిప్రాయాలు ఏర్పరచుకునే వాళ్ళకి ఇదే కరెక్ట్. ఎవరో చెప్పిందైతే నువ్వన్నది వర్తిస్తుంది. విన్నది చూసింది నేనే. ఇదే ఇదే ఈ తప్పుడు అభిప్రాయం తొలగించడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. పద. ఎక్స్క్యూజ్ మీ. బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. రే సాకేత్, ఏంట్రా ఇది? ఇప్పుడేగా అంత గొడవ జరిగింది. కాస్తైనా సిగ్గు లేకుండా ఎంత బాగా కలిసి వచ్చారు. అన్నయ్య, నేను ఆవిడ వెనకాలేం రాలేదు. అసలు ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. షటప్. కళ్ళారా చూశాక కూడా ఇంకా బొక్కాయిస్తావేంట్రా? నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఏంటి షటప్ గిటప్ అంటావు? అసలు నువ్వెందుకు వచ్చావు? ఏ నెగిటివ్ బ్లడ్ ఎమర్జెన్సీ అన్నారు, అందుకే వచ్చాను. నేను అందుకే వచ్చాను. అబద్ధం. నువ్వు హారతిని ఫాలో అవుతూ వచ్చావు. ఏ మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. అతను నన్ను ఫాలో అవడం ఏంటి? మీ ఇంట్లో అత్తగారింట్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. ఇది హాస్పిటల్, 1,00,000 మంది వస్తుంటారు. ఒకళ్ళు వెనకాల, మరొకరు ముందు. ఎవరి పనులు వాళ్ళవి. ఫాలో గీలో అన్నావంటే మర్యాదగా ఉండదు. మేడం గారు, ఇది హాస్పిటల్. డాక్టర్ గారు చూస్తే ఈ గొడవ ఏంటని కోపడతారు. చూడు, నేను నీతో మాట్లాడడం లేదు. నా గురించి మాట్లాడవు కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తుంది. నీ గురించి నేనేం మాట్లాడలేదు. నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నాను. నా పేరెత్తకుండా మాట్లాడు, అంతే. ఏంట్రా, అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు మారవా? మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకనయ్యా. తప్పు చేస్తున్నావు, అందుకే ఇరిటేట్ అవుతున్నావు. ఇది ఇరిటేట్ కాదు, ఇరిటేట్ చేసి తప్పు చేసేలా ప్రవర్తిస్తున్నావు. హలో హలో, ఏంటిది? హాస్పిటల్ అన్న కామన్ సెన్స్ లేకుండా ఏంటి గొడవ? సార్, నేను బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. ఓ, మరి గొడవ ఏంటి? సారీ డాక్టర్ గారు. మరి మీరు? ఇతను డాక్టరా? హే హారతి, నువ్వా? హౌ ఆర్ యు? ఎంతసేపు వచ్చి? జస్ట్ ఇప్పుడే. సిస్టర్, తను నేను పిలిస్తే బ్లడ్ డొనేషన్ కోసం వచ్చింది. వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేయండి. వెళ్ళండి మేడం. సీత గారు, యూ డోంట్ వరీ, బ్లడ్ డోనర్స్ వచ్చారు. థ్యాంక్ గాడ్. వాళ్ళు ఎక్కడున్నారు డాక్టర్? సిస్టర్ వాళ్ళని తీసుకొస్తుంది. నేను చూసొస్తాను, ఉండండి అత్తయ్య. అత్తయ్యకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది రఘురామ. ఈ విషయం అత్తయ్య గారితో చెప్తే చాలా సంతోషపడతారు. అత్తయ్య. ఏమ్మా? ఏంటమ్మా? మీకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది ఎవరో తెలుసా? ఎవరమ్మా? మన రఘురామ్. అలాగా?
మీరు చాలా అదృష్టవంతురాలు అత్తయ్య. ఇప్పుడు ఆ నమ్మకం కలుగుతోందమ్మా. నేను వాడికి జన్మనిస్తే వాడు 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 నాకు మళ్ళీ పునర్జన్మనేయడానికే వచ్చాడు. భగవంతుడు వాణ్ణి రక్తదానానికి పంపించాడంటే ఏదో ఆశ నాలో మళ్ళీ కలుగుతోందమ్మా. బతుకు మీద తీపి మొదలైనట్టుంది. నేను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదత్తయ్య, మీకేం కాదు. సీత, నీ నోటి చలవ నాకు జీవం పోస్తే నీ కడుపున పుడతాను తల్లి. అత్తయ్య, మీరు మాకు కావాలి. రఘురాంకి ప్రాణం మీరు, నాకు ప్రాణం రఘురాం. సీత, మేడం గారు, డాక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు. రండి అత్తయ్య. ఇప్పుడు అర్థమైందా సాకేత్? తను నేను క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్ కూడా. తను డాక్టర్ అయ్యాడు, కొంతకాలానికి నేను సంజయ్ పేషెంట్ అయ్యాను. చాలా కాలం తర్వాత కనిపించేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నిజమా? అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నమ్మితే మళ్ళీ కలువు, లేకపోతే నన్ను మర్చిపో. ఏంటి నమ్మకం కలగడం లేదా? ఆలోచిస్తున్నా. అంత బలవంతంగా నమ్మించాల్సిన అవసరం లేదులే. నువ్వు అనుకున్నది నిజమే అయితే అతను ఫారిన్ రిటర్న్ డాక్టర్. ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ లుక్లోనే నువ్వు నా భర్తవని ఫిక్స్ అయ్యాను. నువ్వు నీ అభిప్రాయంలోనే ఉంటే నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. యు బిలీవ్ మీ ఆర్ నాట్? నిజమే అయి ఉంటుంది, లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడుతుంది? నో, నమ్మబుద్ధి కావడం లేదు. ఏంటి సాకేత్, నన్ను నమ్మవా? చూడు, ఇదంతా ఇంతకు ముందు మనం కలిసినప్పుడు ఎప్పుడు మాటల్లో కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను నిలదీసేసరికి మేము ఇలా ఫ్రెండ్స్ మీ అంటే నమ్మడానికి నేను పిచ్చోని కాదు. ఇప్పుడు బ్లడ్ అడిగాడని చూసావా అంటూ ఏదో నన్ను నమ్మించే మాటలు మాట్లాడుతున్నావా? మొన్న ఆ మాటలు బ్లడ్ అడిగే మాటల్లా లేవు, మరోలా ఉన్నాయి. ఇదంతా ఇంతకు ముందు మనం కలిసినప్పుడు ఎప్పుడు మాటల్లో కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను నిలదీసేసరికి మేము ఇలా ఫ్రెండ్స్ మీ అంటే నమ్మడానికి నేను పిచ్చోని కాదు. ఇప్పుడు బ్లడ్ అడిగాడని చూసావా అంటూ ఏదో నన్ను నమ్మించే మాటలు మాట్లాడుతున్నావా? మొన్న ఆ మాటలు బ్లడ్ అడిగే మాటల్లా లేవు, మరోలా ఉన్నాయి. ఎంత మూర్ఖుడివి! ఇలా చిన్న విషయానికి అవతల వాళ్ళని ఇంత తక్కువ అంచనా వేస్తావని, తప్పుగా అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఊహించను కూడా లేదు. గొప్పవాడివి కదా, గొప్పగా ఆలోచిస్తావనుకున్నా. నేనింకా అంత గొప్ప కల్చర్కి ఎదగలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? స్ట్రైట్ గానే చెప్తున్నా, ఇంకా నీతో ఈ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. సాకిబ్, ప్లీజ్ ప్లీజ్ అలా అనకు. నేను నీకు ద్రోహం చేసేదాన్ని కాదు. నువ్వు నా గురించి పొరపాటు పడుతున్నావు. అతనితో ఈ మాటే చెప్తావా? అలా చెప్పేదాన్ని అయితే ఇలా నిన్ను కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి చెప్పు? ఒకటి కన్ఫర్మేషన్, ఇంకొకటి రిజర్వేషన్, మరొకటి వెయిటింగ్ లిస్టా? ఛే! అలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? నా నోటికి ఇలా మాట్లాడమే వస్తుంది. ఏంటి సాకేత్ ఇది? నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తే నువ్వు చివరికి ఇలా ట్రీట్ చేస్తావా? చదువుకున్నవాడివి, లీన్గా ఆలోచించుకో. నా మంచితనాన్ని లీనియస్ గా తీసుకోకు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్. సాకేత్, డోంట్ టచ్ మీ.